Special cutting techniques as precision hair cutting. Welcome to the course. ఈ సెషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్ షేప్స్ని చూస్తాం. దానితో పాటే హెయిర్ కటింగ్ అండ్ బ్లో డ్రైయింగ్ని కూడా చూస్తాం. హెయిర్ కటింగ్ అండ్ హెయిర్ షేపింగ్, ఇంకా ప్రాసెస్ ఆఫ్ హెయిర్ కటింగ్, టేపరింగ్, హెయిర్ని పెయింట్ చేయడం కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. జుట్టుని కట్ చేసే ఎక్విప్మెంట్తో దీన్ని చేయాలి. అవసరమయ్యే టూల్స్ ఏంటో చూద్దాం. బార్బర్స్ సిజర్, ట్రాలీ, హెయిర్ డ్రైయర్, టైల్ కాంబ్ ఆర్ స్టైల్ కాంబ్, నెక్ స్ట్రిప్, రౌండ్ బ్రష్, సెక్షనింగ్ క్లిప్స్, స్ప్రే బాటిల్. అందుకు అవసరమయ్యే మెటీరియల్స్ని చూద్దాం. టవల్, అవసరమైనంత హెయిర్ షాంపూ, అవసరమయ్యే వాటర్. ఫేషియల్ షేప్ ఏంటో ముందుగా తెలుసుకోవాలి. మోడర్న్ హెయిర్ షేపింగ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. మొదట క్లయింట్ యొక్క ఫీచర్స్ని తెలుసుకోవాలి. హెయిర్ కట్లో సక్సెస్ పొందాలంటే క్లయింట్ యొక్క బెస్ట్ ఫీచర్స్ని తెలుసుకోవాలి, అలాగే వర్స్ట్ ఫీచర్స్ని కూడా తెలుసుకోవాలి. హెయిర్ కటింగ్ ఇంకా హెయిర్ షేపింగ్ అంటే కటింగ్ ప్రాసెస్, టేపరింగ్, టెక్స్చరైజింగ్ మరియు థిన్నింగ్. ముందుగా హెయిర్ కటింగ్ టూల్స్తో షేప్ని క్రియేట్ చేయాలి. హెయిర్ కటింగ్ తెలుసుకోవడానికి ముందు మనం ఫేస్ యొక్క షేప్ని తెలుసుకోవాలి. 7 రకాల ఫేషియల్ షేప్స్ ఉంటాయి. ఓవల్ షేప్. ఓవల్ షేప్ ఎలా ఉంటుందంటే వైడ్గా కాకుండా లాంగ్గా ఉంటుంది. ఓవల్ షేప్ కాంప్లిమెంట్స్ మీకు ఏ రకమైన హెయిర్ స్టైల్ అయినా అద్భుతంగా సూట్ అవుతుంది. ఎటువంటి హెయిర్ కట్ అయినా వాళ్ళకి అందంగా ఉంటుంది. రౌండ్ షేప్. లాంగ్ హెయిర్ ఉంటే ఫేస్ పొడవుగా కనబడుతుంది. లాంగ్ హెయిర్ ఈ ఫేస్కి బాగా సూట్ అవుతుంది. షార్ట్ హెయిర్ పెడితే ముఖం మరింత అడ్డంగా కనపడుతుంది. స్క్వేర్ షేప్. ముఖం యొక్క పొడవు, సైడ్ నారోనెస్ స్క్వేర్ షేప్ ఫేస్కి బాగా అవసరం. స్క్వేర్ ఫేషియల్ షేప్ యొక్క బ్యాలెన్స్కి డీప్ సైడ్ పోర్షన్ బాగా అవసరం. టెక్స్చర్ ఇంకా సాఫ్ట్ రింగ్ కూడా ఉండాలి. డైమండ్ షేప్. ఇలాంటి ముఖం ఉన్న వాళ్ళకి బాబ్ కటింగ్ మ్యాచ్ అవుతుంది. ఇలాంటి ముఖం ఉన్నవాళ్ళు స్ట్రెయిట్ ఫ్రింజ్ పెట్టుకున్నా బావుంటుంది. హార్ట్ షేప్. ఈ షేప్ ఉన్నవాళ్ళు సైడ్లో ఫ్రింజ్ పెడితే వాళ్ళ ఫోర్హెడ్ని కవర్ చేసినట్టు ఉంటుంది. చిన్ లైన్ మాత్రం వీళ్ళకి థిన్గా ఉంటుంది. జా లైన్ని అంటిపెట్టుకుని పొడవుగా కనబడుతుంది. పేర్ షేప్. వీళ్ళకి లాంగ్ హెయిర్ పెడితే వీళ్ళ జా లైన్ కవర్ అయిపోతుంది. వాళ్ళ ముఖం ఎంతో అట్రాక్టివ్గా కనపడాలంటే వాళ్ళకి షార్ట్ హెయిర్ కట్టే కరెక్ట్గా ఉంటుంది. టాప్ క్లాస్గా సూట్ అవుతుంది. ఆబ్లాంగ్ షేప్. లాంగ్ హెయిర్ పెట్టినప్పుడు వాళ్ళ ముఖం ఇంకా లాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఇటువంటి షేప్ ఉన్నవాళ్ళు షార్ట్ లేయరే పెట్టుకోవాలి. కర్ల్స్ పెడితే వీళ్ళకి ఫేస్ చక్కగా కనబడుతుంది. ప్రిసిషన్ హెయిర్ కట్ అనేది హెయిర్ కట్ ఇంజనీరింగ్కి సంబంధించింది. వేవ్ ప్యాటర్న్స్, ఇంకా న్యాచురల్గా ఉండే డిజైన్ లైన్స్, తర్వాత వెయిట్ లైన్స్, గైడ్ లైన్స్ న్యాచురల్గా హెయిర్ కట్ చేసినప్పుడు బాగుంటుంది. మంచి న్యాచురల్ లుక్నిస్తుంది. అంతేకాక స్టైల్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. కటింగ్ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. కర్లీగా ఉండే కటింగ్ హెయిర్ని చూద్దాం. మీరు కర్లీ హెయిర్ని కట్ చేసేటప్పుడు మీరు డిఫరెంట్ రిజల్ట్స్ ఖచ్చితంగా పొందుతారు. స్ట్రెయిట్ హెయిర్ కంటే ఇదే ఈజీ. డ్రై అయితే ఈ కర్లీ హెయిర్ ష్రింక్ అవుతుంది. వెయిట్ లైన్ని సంబంధించినంత వరకు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కటింగ్ ద బ్యాంగ్స్. బ్యాంగ్స్ అన్నా ఫ్రింగ్స్ అన్నా రెండూ ఒకటే. ఫేస్ యొక్క 2 కార్నర్స్లో ఎంతో క్లియర్గా కట్ చేయాలి. బ్యాంగ్స్ హెయిర్కి సంబంధించినంత వరకు స్టేషనరీ గైడ్ని 90 డిగ్రీస్ వరకు హెడ్ నుంచి స్ట్రెయిట్గా పెట్టాలి. బ్యాంగ్ ఏరియాలో కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్నే కట్ చేయాల్సి ఉంటుంది. రేజర్ కటింగ్. ఒక క్లియర్ షేర్ కట్ తర్వాత సాఫ్ట్ అపీరెన్స్ని ఇస్తుంది. మీడియం అండ్ ఫైన్ టెక్స్చర్ హెయిర్కి ఇది గ్రేట్ ఆప్షన్. ఎండ్స్లో ఫెదర్డ్ ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది. షియర్స్తో మనం ఏ కటింగ్ చేసినా రేజర్ని యూజ్ చేసి చెయ్యొచ్చు. ఈ టెక్నిక్ సంబంధించినంత వరకు
వెరైటీ హెయిర్ స్టైల్స్ని మీరు క్లాసిక్ అండ్ మోడర్న్ ట్రెండ్స్లో మీరు చేసుకోగలరు. రేజర్ కటింగ్కి 2 రకాల మెథడ్స్ ఉంటాయి. హెయిర్లో ఉండే రఫ్ ప్యాచెస్ అన్నిటినీ మీరు ఎంతో సులభంగా తొలగించగలరు. అది మీకు మంచి టెక్స్చర్నిస్తుంది. రేజర్ని 45 డిగ్రీస్ వరకు కరెక్ట్గా యూజ్ చేయగలరు. మీరు బ్లేడ్ని కనుక 1/3 యూజ్ చేస్తే స్మాల్ స్ట్రోక్స్ కరెక్ట్గా వస్తాయి. టెక్స్చరైజింగ్. ఎక్సెస్గా బల్క్గా ఉండే వాటిని లెంగ్త్ తగ్గించకుండా తీయగలరు. హెయిర్ కట్లో కూడా ఇదే ఎఫర్ట్ పెడితే అద్భుతంగా ఉంటుంది. మీ హెయిర్ బాగా మూవ్ అవ్వడానికి మీరు వీటిని రెడ్యూస్ చెయ్యాలి. ఒకే ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి డిఫరెంట్ డెన్సిటీ లేకుండా న్యాచురల్గా ఉంచడానికి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. వెరైటీ ఎఫెక్ట్స్ని సృష్టించడానికి టెక్స్చరైజింగ్ని ఉపయోగించవచ్చు. ఒక సటిల్ టెక్స్చర్ మూమెంట్ మీకు డ్రామాటిక్గా వస్తుంది. టెక్స్చరైజింగ్ విత్ షియర్స్. పాయింట్ కటింగ్. హెయిర్ ఎండ్లోనే మీరు దీన్ని పర్ఫామ్ చేయాలి. దీనికి టిప్స్ ఉంటాయి. షియర్ పాయింట్స్ని కరెక్ట్గా కట్ చేయాలి. దీన్ని మీరు వెట్ లేదా డ్రై హెయిర్లో చేయొచ్చు. మంచి చంకియర్ ఎఫెక్ట్ మీరు పొందాలంటే ఆ యాంగిల్ని మీరు కరెక్ట్గా యూజ్ చెయ్యాలి. పాపులర్గా ఉండే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవి మంచి వెరైటీనిస్తాయి. సాఫ్ట్ నుంచి న్యాచురల్, ఎడ్జీ ఇంకా మోడర్న్. మంచి టెక్స్చర్ వచ్చినప్పుడు హెయిర్కి మంచి మూమెంట్ లభిస్తుంది. అది ఎంతో లైవ్గా, డైనమిక్గా ఉంటుంది. మీ జుట్టులో ఉండే బల్క్ అండ్ వెయిట్ని రిమూవ్ చేస్తుంది. ముఖ్యంగా థిక్గా, కర్లీగా ఉండే హెయిర్. అది సాఫ్ట్ లేయర్స్ని క్రియేట్ చేసి ఒక్కొక్కటి చక్కగా బ్లెండ్ అవుతుంది. ఈ రోజు సెషన్లో మనం హెయిర్ స్టైల్స్కి సంబంధించిన ఎన్నో విషయాన్ని తెలుసుకున్నాం. అది ఫేషియల్ ఐడెంటిఫికేషన్తో పాటు నేర్చుకున్నాం. హెయిర్ కట్ టెక్నిక్, బ్లో డ్రైయింగ్ ఫండమెంటల్స్, సేఫ్టీ తెలుసుకున్నాం. దీని ద్వారా మీకు స్పార్క్ అయి ఉంటుందని భావిస్తున్నాం. డెమో వీడియో చూస్తే మీకు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.